చూడడమే కష్టం అంటే అప్పటి లేడీ గెటప్ లో రాబోతున్నట్ట. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ కిరా కార్పి అండ్ టీమ్. నిన్ను వీడని నీడను నేనే కలగా మెదిలే కథ నేనే. ఏమన్నా నాగబాబు గారు, నేను దెయ్యానికి భయపడుతున్నాను అనుకుంటున్నారా? కాదండి, దానికంటే ప్రమాదకరమైన నా భార్యకి భయపడుతున్నానండి. ఏమండి, ఎక్కడైనా అజాత శత్రువులు ఉంటారు, కానీ నా భార్య సుజాత నాకు శత్రువు. ఏమండి, ఒక శిల్పాన్ని చెక్కాలంటే శిలుంటే సరిపోదండి, దానికి తగ్గ ఉలి కూడా ఉండాలి. ఆ ఉలి ఎప్పుడైతే లేదో అప్పుడు మనం ఉలిక్కి పడాల్సి ఉంటదండి. ఏమండి, అబ్బా ఇలాగే ఉలిక్కి పడాలండి. సిగ్గుపడింది చాలరా బాబు, చచ్చిపోవాలనుంది. బాబు గారు, రోజా గారు, ఇంత ముందు నేను శోభన మీద 2 స్కిట్లు చేశాను, 2 ఫెయిల్యూర్ అయ్యాను. మంచి స్కెచ్ చేసుకున్నా కూడా ఫస్ట్ టైం నాకు శోభనం జరుగుతుందని పక్కా ప్లాన్ తో వచ్చాను. అయినా నా ఈ పర్వం అడవి కాచిన వెన్నెల. గూడులో కాసిన కుటుంబాలే ఉంటావు, నువ్వు అడుగు కాసిన వెళ్ళాడు దరిద్రం కాకపోతేనే. మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. అయినా ఎన్నేళ్ళు అసలే వాడు రగిలిపోతున్నా. అయినా ఎన్నేళ్ళు నిద్రలేని రాత్రుల కోసం నిరీక్షణ, అంతులేని ఆనందాల కోసం అన్వేషణ. నీకుందా క్రమశిక్షణ? ఏం ఈ ఆనందం నీకు అవసరం లేదా? ఈ ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. రగిలే భార్యలు ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి, ఉన్న పరంగా పారిపోండి. దొరికితే తప్పదు భారీ మూల్యం, సారీ భార్యే మూలం. వాటిని మిసేలు ఇచ్చిన నా మసాజ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఒకసారి చూడండి ఎలా లోపరుచుకుంటాను. ఏంటే కాలు కొట్టావు? కనీసం నేను కాలైనా కొట్టాను. ఏం చేస్తున్నావే? మన మధ్యలో డిస్టర్బెన్స్ గా ఉండకూడదని దోమల్ని చంపేస్తాను. సంపాల్సిన దోమలు కాదు, నీలో ఆశల్ని. ఏమండి, ఏంటిది బొట్టు తిరగబడి ఉంది? జీవితమే తిరగబడిపోయింది, బొట్టు తిరగబడి వచ్చిందా నీకు? ఏంటి నడిదిరిగి పడుకుంటున్నారు? ఏంటి ప్రాబ్లం? రాత్రంతా నిద్రలేదే, నా అబ్బాయి కొంచెం వీక్ గా ఉంది. నవారు వీక్ అంటారు కానీ నరాల వీక్నెస్ అని మాత్రం చెప్పుకోరుగా. ఎవరికైనా మామూలుగా నరాల బలహీనత ఉంటుంది, మీకేంటో బలహీనతకి నరాలు వచ్చి ఉంటాయి. చూడండి ఎలా లోపరుచుకుంటాను చూడండి. ఏమండి, ఈ పళ్ళు చూస్తే మీకేమనిపిస్తుంది? పొల్లేమో తెలియదా, నీ పొలు చూస్తే రాలగొట్టాలనిపిస్తుంది. గారాలు కాదు, గారాలు అప్పుడప్పుడు తోసావచ్చు కదా అట్లని. ఇలా కాదు నా బాబు గారు, నేను వీడిని మాటలతో కాదు పాటలతో ఎలా వసిపరుచుకుంటానో చూడండి. గున్నా మామిడి పోదాం, గున్నా మామిడి తోటకి. ఇప్పుడు ఉన్న మామిడి తోటగా దిక్కు ముక్కు లేదు, గున్న మామిడి తోటకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఇలాగా సార్ ఇంకొక స్వీట్ మెమరీ సాంగ్ భర్తను పడేస్తాం చూడండి. గున్న మామిడి కొమ్మ మీద గోళ్ళు 2 ఉన్నాయి. ఒక్క గుడికే దిక్కు ముక్కు లేదు, మళ్ళీ అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. అక్కడ డెప్త్ సాంగ్కి వెళ్తాను నాగబాబు గారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చూస్తే నువ్వేం చేస్తావు తెలుసు అందుకు. తుజి దేకో హోతో జానా సనం, నువ్వు టచ్ అయితేనే చేస్తా స్నానం. లేటెస్ట్ సాంగ్, హిట్ సాంగ్ పిల్లడు లెట్స్ డూ కుమ్ముడు. ఆపు నీ తొప్పుడు, నీ దెబ్బగా నా ముఖమంతా ఉప్పుడు నైట్ అంతా. అప్పుడే పోడే ఇలాంటి దాని తెలిస్తే అప్పుడే పోతుంది, ఇప్పుడు దాకెందుకు? మంచి సాంగ్ సార్, స్వీట్ మెమరీ సాంగ్ పాడతాను, పడేసుకుంటాను. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా ప్రతిదినం నీ తద్దినం నేను జరపనా. ఈ సాంగ్ హైలైట్ సార్. ఆషిక్ బానాయా అపనే రోడ్డవతల కంకర్ రాయా తీసుకుని కొడతాను ఆపవే. సూపర్. గుండె నిండా గుడే గంటలు. ఈ తంటలో ఎందుకు దొబ్బుతున్నావు నాకు ఈ తంటలో? అమ్మగారండి, అయ్యో డిస్టర్బ్ చేశానా? నువ్వు డిస్టర్బ్ చేసేంత డిస్కషన్ జరగలేదు రారంగా. అమ్మగారు ఏం చేయమంటారు? చేయాల్సిన ఏం చేయట్లేదు రంగా, నువ్వేం పీకుతావు? అదిగా అమ్మగారు వంట ఏం చేయమంటారు? వంట మునక్కాడ చేయరంగా. మునక్కాడ వండిన తర్వాత ఏమవుతుంది? అమ్మగారు మిమ్మల్ని ఎలా పెంచామండి ఈగ వాలకుండా? అందుకనే కదా రంగా ఇప్పుడు నేను ఈగలే కొట్టుకొని చేస్తున్నాను.
రంగా ఇక్కడేంటి నీకు ఏదో దెబ్బ తగిలినట్టుంది కదా రంగా? ఏం లేదమ్మా, మా ఊళ్ళో నాకు ఒకటి పైసలు ఇవ్వాలి, ప్రేమగా ప్రతిరోజు అడిగినా కానీ ఇవ్వలే, దాని మీద పడి వాళ్ళ కొట్టి మరీ వసూలు చేసుకున్నా. రంగా నువ్వు ఇంకా బయలుదేరొచ్చు రంగా. ఎందుకమ్మా? నా వసూలు నాకున్నాయి రంగా. అమ్మగారు టిఫిన్ బాక్స్ రెడీ చేయమంటారా? అసలు లేదు రంగా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ రెడీ చేయరంగా. పెడతానే తప్పే. నేను నెల తప్పాలంటే ఈ తప్పు చేయక తప్పదండి. ఇలా రండి. నా పేరు మహేష్. నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను. 90% జీవితాన్ని నాశనం చేసుకున్నాను. బహుశా నేను ఫ్యూచర్ లో యుద్ధం చేయలేకపోవచ్చు. కంటెంట్ లేకుండా పెళ్లి చేసుకుంటే తప్పదు, భారీ మూల్యం. దురదృష్టవశాత్తు మా మహేష్ ని మేము కాపాడుకోలేకపోయింది. భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది మహేష్. బాగుంది, ఎంటర్టైనింగ్ అని అనిపించింది. నాగబాబు గారు రీజనబుల్ గా ఓకే, గుడ్. అనగా అనగనగా అమ్మాయిందిరా, అనుకోకుండా నా ఫ్రెండ్ అయ్యిందిరా, ముద్దడంటి నడుము పిల్ల ముద్దడి బొమ్మరా, గోలి లాంటి కళ్ళతోటి గోలి మారు పోరిగా, గోబ్రా జోలి వేసుకున్న ఆగ్రతాజ దాటరా, బుజిమా 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 రంగేడి, బుజిమా 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 దివాళి, బుజిమా 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 దిల్వాలి, బుజిమా 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 దిల్వాలి. ఏమైంది అంతకి? ఒరే అమ్మాయికి ప్రపోజ్ చెయ్యాలనుకున్నాను రా, ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తాడేమో డౌట్ గా ఉందా? అంటే ఇంకా ప్రపోజ్ చేయలేదా? నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఒరే ఈ యవనంలో నేనేం చేయలేనంటావా? ఎందుకు? ఆల్రెడీ చేసేసావు నువ్వు. యవనంలోనే వృద్ధాప్యాన్ని సాధించేసావు నువ్వు. దేవుడు ప్రపంచాన్ని బ్యాలెన్స్ చేస్తాడంటే నమ్మలేకపోయానండి. నిజమే, ఆడజాతిలో దాన్ని పుట్టించి మగజాతిలో నిన్ను పుట్టించి భలే బ్యాలెన్స్ చేశాడు. అమ్మాయి మనకు పడాలంటే స్టైల్ గా అమ్మాయి ముందు వాకింగ్ చేసామనుకో పన్నట్టే. అయ్యో, అంకుల్కి కళ్ళు కనపడేమో. అంకుల్ అటు కాదు, అటు నడవండి. నాకు కూడా ఆ సెమ్ స్టెప్ నేర్పిస్తావా? నేను మాస్టర్ నేర్పిస్తాడు. ఏ స్టెప్ నేర్పిస్తాడు? ఇదే. ఇది నాకు తప్ప అందరికి స్పందిస్తుంది. నీ మహాత్మా శుద్ధ గురు శాస్త్ర ట్యాంకులో నీళ్ళు అయిపోయే పంతులు గారు. ఏంటండి ఏం చూస్తున్నారు? మన పెళ్లి డివిడే. దానికెందుకు అంత ఆనందం? అయినా రివర్స్ లో చూస్తున్నారేంటి? అందుకే కదా ఆనందం. నీ మెళ్ళోంచి తాళి తీసేస్తున్నట్టు, మన వేడడుగు వెనక్కేస్తున్నట్టు ఎంత ఆనందంగా ఉందో.